నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. పెద్ద నోట్ల రద్దుతో సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు కేంద్ర కేబినెట్ ఊరట కల్పించింది. 2016 ఏప్రిల్ సెప్టెంబర్ నెలల మధ్య తీసుకున్న స్వల్పకాలిక రుణాలపై అదే ఏడాది నవంబర్ డిసెంబర్ నెలలకు గాను కేంద్రం వడ్డీ మాఫీ చేసింది. మరోవంక చంద్రబాబు సారథ్యంలోని ముఖ్యమంత్రుల కమిటీ డిజిటల్ లావాదేవీలపై పలు సిఫార్సులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నివేదిక సమర్పించింది. ఇక మీదట డిజిటల్ చెల్లింపులన్నీ ఉచితం చేయాలని, స్మార్ట్ ఫోన్, బయోమెట్రిక్ యంత్రాల కొనుగోలుపై ₹1000 రాయితీ ఇవ్వాలని సూచించింది. మరోవంక డిజిటల్ లావాదేవీలకు ప్రత్యేక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలన్న యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో పంట రుణాలపై వడ్డీ మాఫీ, డిజిటల్ లావాదేవీలపై ముఖ్యమంత్రుల కమిటీ సూచనలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎన్ విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆర్థిక అంశాల విశ్లేషకులు; వై రఘునాథ్ బాబు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి; బిఎన్వి పార్థసారథి గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, ఆర్థిక అంశాల విశ్లేషకులు; కె పూర్ణచంద్ర శాస్త్రి గారు, సామాజిక ఆర్థిక అంశాల విశ్లేషకులు. విజయ్ కుమార్ గారు, పెద్ద నోట్ల రద్దుతో సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు పంట రుణాలపై వడ్డీని మాఫీ చేసి కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. మరి ఈ నిర్ణయం రైతులకు ఏ మేరకు ప్రయోజనకరంగా ఉంటుందంటారు? నవంబర్ డిసెంబర్ మాసాల్లో కొంతవరకు రైతులు నగదు వలన కష్టపోయిన మాట వాస్తవమే. అంటే ఖరీఫ్ పంట అప్పుడప్పుడే వస్తుంది. సో అమ్ముకోలేక అమ్మినా కూడా నగదు స్కేర్సిటీ ఉండడం వల్ల చేతికి దాని డబ్బులు రాక, ఒక బ్యాంకు లోన్లు పూర్తిగా పంట చేతిలో ఉన్నా కూడా నగదు చేతికి రాలేదు కాబట్టి బ్యాంక్ లోన్ కట్టలేక, సో తమ దగ్గర ఉన్న పంటను పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకోలేని పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఆ 2 monthsలో ఉన్నమాట వాస్తవమే. కానీ మోడీ గారు అడిగిన 50 రోజులు కూడా ఆ 2 monthsలోనే వచ్చింది. ఆ నవంబర్ డిసెంబర్ మాసాల్లో రైతులు ఖచ్చితంగా కష్టాలకు లోనైన మాట వాస్తవమే. కాకపోతే ఇన్ ది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్, సో రైతులు కూడా మేము కూడా ఈ బాధని అనుభవించడానికి సిద్ధపడతామని చెప్పి ఓవరాల్ లార్జ్లీ 99% వరకు అందరూ ఆ కష్టాన్ని అనుభవించారు. సో ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఈ 2 నెలల వడ్డీని మినహాయింపు అనేది కొంతవరకు అయితే ఎంతైతే కోల్పోయాడో దాని వరకు కొంత కోలుకోవడానికి అయితే ఈ 2 months వడ్డీ మినహాయింపు అనేది కొంతవరకు అతనికి మేలు చేస్తుంది. కానీ ఈ 2 నెలలు సరిపోతుందా, లేకపోతే ఇంకో 3 నెలలు చేయాలా అనేది అన్న విషయం ఏమన్నా బహుశా విమర్శలకు వస్తే, జనరల్గా ఈసారి పంటలు బాగున్నాయి. ఈసారి పంటలకు వచ్చిన పెద్దగా ప్రాబ్లం లేదు. మన అవుట్పుట్ అయితే ఈసారి బాగుంది. సో ఈ పర్టికులర్ 2 monthsలో వచ్చిన నష్టానికి సంబంధించి మాత్రం ఈ 2 months వడ్డీ మినహాయింపు ఇది రైతులు జనరల్గా ఏవైతే కోల్పోయారు అనుకుంటున్నారో అంతవరకు అయితే రైతులకు సంబంధించిన వరకు ఇది మంచి నిర్ణయం. వాళ్ళు దీన్ని స్వాగతిస్తారు. ఏవైతే కోల్పోయారో ఆ 2 monthsలో అంతవరకు వాళ్ళు దీని నుంచి కోలుకోగల స్థాయి మళ్ళీ వస్తారు. ప్రధానంగా రైతాంగంలో ఈ నిర్ణయం పట్ల ఎలాంటి హర్షం వ్యక్తమయ్యే పరిస్థితి అంటారు? అంటే ఆ 2 monthsలో ఏమైందంటే చేతిలో ఈ డబ్బు లేదు. కరెక్ట్గా అదే టైంలోకి పంట వచ్చింది, దాన్ని ఖరీఫ్ పంట. సో పంజాబ్, హర్యానా ఆ పక్క అయితే అప్పటికప్పుడే అమ్మారు. మన ప్రాంతాల్లో అప్పుడే వచ్చింది పంట. సో ఈ పంటను అమ్మలేకపోయారు. ఒకవేళ అమ్మినా ఆ కొన్న అతను వీళ్ళ క్యాష్ ఇవ్వలేకపోయారు. ఈవెన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ దగ్గర కూడా క్యాష్ లేదు. గవర్నమెంట్ ఏజెన్సీస్ చాలా వరకు బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేశాయి డబ్బుల్ని. బ్యాంకులను ట్రాన్స్ఫర్ చేస్తే నగదు డెఫిసిట్ వల్ల బ్యాంకుల నుంచి కూడా తీసుకోలేకపోయారు. సో తీసుకోలేకుండా బయట కట్టలేకపోయారు, ఈ వడ్డీ కట్టలేకపోయారు. ఈ ఆల్ ది ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా ఉన్నాయి. ఈ మనం నగదు లేనప్పుడు ప్రాబ్లమ్సే లేవని కాదు. కాకపోతే ఎన్ని రోజుల ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే 2 months వరకు ఉన్నాయి, 2 months ఉంటాయి అని కూడా మోడీ చెప్పడం జరిగింది. సో ఆ 2 months వాళ్ళు కూడా భరించారు కాబట్టి గవర్నమెంట్ కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని ఆ 2 నెలల కష్టాలు ఏదైతే రైతులు భరించారో ఆ పర్టికులర్ కష్టం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లుగా ఈ వడ్డీ మాఫీ చేయడం అనేది ఆ మేరకు ఎంతైతే నష్టపోయారో అది వాళ్ళు ఇప్పుడు మళ్ళీ బ్యాక్ తిరిగి కోలుకొని మామూలు తమ యొక్క నార్మల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ వచ్చేందుకు దోహదపడుతుంది. రఘునాథ్ బాబు గారు, స్వల్పకాలిక పంట రుణాలపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ మాఫీ చేసింది. మరి రైతుల్ని అన్ని విధాలా ఆదుకునేందుకు, రైతుల శ్రేయస్సు కోసం మోదీ సర్కారు ఎలాంటి సమగ్రమైన విధానాలు అవలంబిస్తోంది? నగదు మార్పిడి అనుకోండి, దానివల్ల వచ్చినటువంటి ఇబ్బందుల్ని వాళ్ళు రైతులు ఎందుకు, పాపం పేద రైతులు ఎందుకు భరించాలి అనేటటువంటి విషయంలో దీన్ని చేశారు. అసలు దీన్ని పక్కన పెట్టి రైతులకి వారి ఆదాయం 5 ఏళ్లలో రెట్టింపు అవ్వాలి. వాళ్ళు ఉన్నటువంటి ఆదాయానికి రెట్టింపు అంటే ఇన్ రియల్ టర్మ్స్, అంటే రేట్లు పెరిగి రెట్టింపు అవటమే కాదు, ఆ పంట పెరగాలి, ఖర్చులు తగ్గాలి. దానిలో రకరకాల ఇస్తున్నారు. ఒకటి ఫస్ట్ ఫసల్ బీమా యోజన. గతంలో
ఎంత అయితే పోతే కానీ, లేకపోతే ఒక మండలానికి మొత్తం పోతే కానీ ఇన్సూరెన్స్ వచ్చేది కాదు. దాన్ని తగ్గించి 30% అయితే కూడా ఇవ్వటం, ఏ గ్రామానికి ఆ గ్రామం అట్లా తీసుకొచ్చారు. అది ఇంకా ఫాస్ట్ డిస్బర్స్మెంట్ కూడా. అప్పటికప్పుడే వాళ్ళు క్లెయిమ్ చేసిన వెంటనే 50% వచ్చేటట్టు ఇలాంటి బీమా ఒకటి. 2, యూరియా లాంటివి డైవర్ట్ అయ్యి వేరే పోతున్నాయి కాబట్టి దానికి ఆ యూరియా మీద వేపపోత వేయటం ద్వారా దాని మిస్యూజ్ జరగదు. ఇండస్ట్రియల్ పర్పస్కి సబ్సిడైజ్డ్ అగ్రికల్చర్కి రావాల్సినటువంటి యూరియా అటు పోకుండా ఉండటం కోసం ఆ రకంగా అరికట్టబడింది. 3వది అవైలబిలిటీ. అసలు షార్టేజ్ అనేది లేకుండా అవైలబిలిటీ ఉండేటట్టు తీసుకొచ్చారు. ఇట్లా అన్నిటికన్నా ముఖ్యం సేంద్రీయ వ్యవసాయం. దానికి చాలా పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇస్తా సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటే అటు ఖర్చు తగ్గుతుంది, కెమికల్ ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్ లేకపోవడం వల్ల, అండ్ సేంద్రీయ వ్యవసాయంలో వచ్చిన పంటకి మార్కెట్లో రేట్ ఎక్కువ ఉంటుంది, ఎక్స్పోర్ట్ బాగా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా రైతుల్ని చాలా ప్రోత్సహించడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా రైతులకు సంబంధించినటువంటి అన్ని రకాలు చేసి వాళ్ళ ఆదాయం డబుల్ అవటం కోసం ఈ మోడీ గారి ప్రభుత్వం కృషి చేస్తుంది. పాల్సాది గారు, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రుల కమిటీ నియమించింది. ఈ ముఖ్యమంత్రుల కమిటీ మధ్యంతర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. మరి ఈ నివేదికలోని ముఖ్యాంశాలని ఏ విధంగా విశ్లేషించుకోవాలి? సమగ్రమైన నివేదికే సమర్పించారండి. అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకుని ప్రధానంగా మనము డిమానిటైజేషన్ ఒక ముఖ్యోద్దేశం ఏంటంటే నగదు రహిత కాదు, వీలైనంత వరకు నగదును తగ్గించి నగదు రహిత లావాదేవీల్ని పెంపొందించాలి అనే ఒక దృష్టితో చేస్తున్నాం. కాబట్టి వాళ్ళు ప్రధానంగా ఏమన్నారంటే 50,000 పైన ట్రాన్సాక్షన్స్ కనుక నగదుతో చేస్తే దాన్ని డిస్కరేజ్ చేయడానికి మీరు దాని మీద కొంత ట్యాక్స్ వేయడము, లివీ వేయడము ఒకటి దృష్టిలో పెట్టుకోమని చెప్పారు. ఇది చాలా హర్షించదగ్గ విషయం. రెండోది ఏమన్నారంటే ముఖ్యంగా ఎప్పుడైతే మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తామో, ఇప్పుడు ఫిజికల్గా అనుకోండి సెక్యూరిటీ మన కళ్ళ ముందు జరుగుతుంది. నేను మీకు డబ్బులు ఇవ్వడం, మీరు తీసుకోవడం ముఖాముఖి జరుగుతుంది. కాబట్టి రేపు పొద్దున నేను ఇవ్వలేదు, మీరు తీసుకోలేదు మన అనం. డిజిటల్లో నేను మీకు పంపించినప్పుడు నేను స్వయంగా పంపట్లేదు, త్రూ ఒక ఇన్స్ట్రుమెంట్ డిజిటల్ మెకానిజం ద్వారా పంపుతాం. ఒక్కొక్కప్పుడు డిలేడ్ సెటిల్మెంట్స్ అవ్వచ్చు, ఒక్కొక్కప్పుడు రాంగ్ అకౌంట్స్ క్రెడిట్ కావచ్చు, లేదా ఫారిన్ కంట్రీస్లో ప్రధానంగా యూఎస్లో తీసుకుంటే మనకి స్విఫ్ట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. వైర్ ట్రాన్సాక్షన్స్లో చాలా ఫ్రాడ్స్ జరుగుతాయండి. అక్కడ బ్యాంక్స్ కూడా తెలుసు అవి, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని ఇన్వెస్టిగేట్ చేస్తే దానికి అయ్యే ఖర్చు ఎక్కువ కాబట్టి దాన్ని రైట్ ఆఫ్ చేస్తారు ఇన్సూరెన్స్తో. అందులో దాన్ని కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఇప్పుడు మనము ట్రాన్సాక్షన్స్, మనము క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్, డెబిట్ కార్డు కానివ్వండి, ఏటీఎం కార్డు కానివ్వండి, క్రెడిట్ కార్డు కానీ తీసుకుంటే జనాభా ప్రస్తుతం చేస్తున్న జనాభా చాలా తక్కువ. మనకి క్రెడిట్ కార్డ్స్ దాదాపు 2 కోట్ల మందే మన దేశ జనాభా మొత్తం క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. ఏటీఎం కార్డులు, డెబిట్ కార్డులు 60 కోట్ల డెబిట్ కార్డులు ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా 24 కోట్ల మంది బేసిక్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైతే మనం డిజిటలైజేషన్ చేస్తామో అప్పుడు నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి, ప్రజలు కూడా పెరుగుతారు. కాబట్టి ఇటువంటి సమస్యలను ఉత్పన్నమైతే దాన్ని ఎదుర్కోవాలి. కాబట్టి దానికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలని చెప్పి ఇది చాలా ముందు చూపుతో చేసినటువంటి చర్య ఇది. ఎందుకంటే తర్వాత చేతులు కాల్చుకున్నాక మనం ఆకులు పట్టుకోవడం కన్నా ముందుగానే దీని గురించి మనం డిస్కస్ చేయడం అన్నది ఎంతో మంచి విషయం ఇది ఒకటి. తర్వాత మూడోది ఏమన్నారంటే ఇప్పుడు మనము ఈ స్మార్ట్ ఫోన్స్లో ఇప్పుడు యాప్స్ అని మనం డౌన్లోడ్ చేసి చేసుకోవచ్చు. కానీ ఇటీవలే మనము భీమ్ ఈ పథకం వచ్చినప్పుడు మోడీ గారు మొన్న December 31 అనౌన్స్ చేసినప్పుడు ఏమన్నారంటే స్మార్ట్ ఫోన్స్ లేని వాళ్ళు కూడా మామూలు ₹800 మొబైల్ ఉన్నప్పటికీ కూడా సరే మనము ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మనము లావాదేవీలు చేసుకోవచ్చున్నారు. అందువల్ల మనకి దాదాపు దేశంలో చూస్తే 90 కోట్ల మొబైల్స్ ఉన్నాయండి. అంటే ఒకళ్ళ దగ్గర 1-2 ఉండొచ్చు, తీసేసినా కనీసం 50-60 కోట్ల మందికి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి. సో ఈ భీమ్ యాప్ ద్వారా ఈ మామూలు మొబైల్స్లో కూడా మనము డిజిటలైజ్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి అవకాశం మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కమిటీ వాళ్ళు ప్రధానంగా ఏమన్నారంటే
ఈ మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేయడానికి, స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేయడానికి వాళ్ళకి ఒక 1000 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వాలి అని చెప్పి, అంటే ఒక ఎంకరేజ్మెంట్, ఇన్సెంటివ్ కింద ఉంటుంది. మౌలికమైన సదుపాయాలు మనం ముందు కల్పించాలి దీనికి. అందులో వాటిని దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి ఈ రికమెండేషన్స్లో నాకు తోచి ఈ 3-4 ప్రధానమైనటువంటి బయోమెట్రిక్ యంత్రాలు కానివ్వండి, ఆధార్తో అనుసంధానం చేసిన వాటికి కూడా కొంత ఇన్సెంటివ్స్, సబ్సిడీస్ ఇవ్వాలి. అంటే మౌలికపరమైనటువంటి మనము ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ క్రియేట్ చేయాలి కాబట్టి వీటిని ఇప్పటి నుంచే మనం అమర్చుకోవాలి. శాస్త్రి గారు, పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు అనేక ఉపశమన చర్యలను ప్రకటించింది. మరి ఈ చర్యలు రైతులకు ఏ విధంగా లాభదాయకంగా ఉంటాయి? ఇవాళ భారతదేశంలో రైతే రాజు అన్న నానుడి ఉంది. ప్రజల్లో మిగతా ఏ సెక్టార్లని అలా ఉంచి, మిగతా సెక్టార్లన్నింటిని అలా ఉంచి, ఒక రైతులకే వడ్డీ మాఫీ ఇచ్చారంటేనే ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు, స్టేట్ గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు, మన రికమెండేషన్ చేసిన కమిటీ వాళ్ళు రైతులకి ఒక స్పెషల్ అటెన్షన్ ఇచ్చారు అన్న మాట మనకు అర్థమవుతుంది సార్. దాన్ని బట్టి ఈ దేశం వ్యవసాయం మీదే ఆధారపడుతున్న దాన్ని ఇంకోసారి ప్రూవ్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇలా రావటం వాళ్ళకి ఇంకో సంక్రాంతి వచ్చినట్టే. రేపొద్దు ఇది ఇంప్లిమెంట్ అయ్యి బ్యాంకులో వాళ్ళ వడ్డీ పడిన తర్వాత నవంబర్, డిసెంబర్ నెలలకి ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ దాకా తీసుకున్న షార్ట్ టర్మ్ లోన్స్కి వచ్చేటువంటి వడ్డీని నవంబర్, డిసెంబర్లో డిమానిటైజేషన్ వచ్చింది కాబట్టి, అక్కడ వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి దాని ద్వారా కొంత కాంపెన్సేట్ చేస్తూ వాళ్ళ అకౌంట్స్లో వేస్తే నిజంగా రైతులు చాలా సంతోషిస్తారండి. మనం అనుకున్నట్టుగా వాళ్ళు ఇంకో పండగని ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ కొన్ని చేపట్టాల్సిన చర్యలు ఉంటాయి సార్. ఈ అర్బనైజేషన్ ఇంప్రూవింగ్ అండ్ డెవలపింగ్ పీరియడ్లో ఈ ఆధార్ కార్డు వ్యవస్థ కానీ, ఈ బ్యాంకింగ్ వ్యవస్థ కానీ, ఈ డిజిటలైజేషన్ కానీ, ఇంకా ఏ మెథడ్స్ రేపొద్దున గవర్నమెంట్ తీసుకురాకపోతే ఆ మెథడ్స్ అన్నిటినీ మనం రూరల్ ఏరియాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఫర్టిలైజర్ సబ్సిడీస్ గురించి, సీడ్స్ గురించి, వాటి గురించి గవర్నమెంట్ ఆలోచించాల్సి వస్తుంది. వాళ్ళు వాడేటువంటి పనిముట్ల గురించి, ట్రాక్టర్స్ గురించి, అంటే ఆ వర్గాలన్నిటిని కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని వారికి కూడా ఏమన్నా వెసులుబాట్లు కల్పిస్తే, అలాగే ఎస్ఎంఎస్ఈ సెక్టర్ కూడా 2 కోట్ల వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. అదే దీంట్లో భాగమే. అది చేసినందువలన వాటి వలన కూడా రైతులకి ఇంకా ఎక్కువ వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు మోదీ సర్కార్ చేపడుతున్న చర్యలు ఏ మేరకు ఉపకరిస్తాయి? ఇవి చేయటం వల్ల మనం రైతుల్ని ఉత్సాహపరిచినట్టు, ఎంకరేజ్ చేసినట్టు. దీనివలన వాళ్ళ ప్రొడక్టివిటీకి పెరిగితే దేశం యొక్క స్థితి పెరుగుతుంది. పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగగానే రైతు బాగుపడితే దేశం బాగుపడుతుంది అనేటువంటిది మనం నిజంగా తీసుకోవచ్చు. కుమార్ గారు, బ్యాంకుల నుంచి 50,000 అంతకు మించి విత్డ్రా చేసినట్లయితే పన్ను విధించాలని ముఖ్యమంత్రుల మధ్యంతర నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అలాగే స్మార్ట్ ఫోన్లకు, బయోమెట్రిక్ యంత్రాలకు 1000 రూపాయల రాయితీ ఇవ్వాలని కూడా సూచించింది. మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి? బేసికలీ డిమానిటైజేషన్ తర్వాత మనం అనుకున్నది ఏంటంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ని, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ని పెంపొందిస్తే బ్లాక్ మనీ జనరేషన్ తగ్గుతుంది. దానివల్ల మానిటరింగ్ ఎక్కువ అవుతుంది. సో దట్ గవర్నమెంట్కి ట్యాక్స్ కూడా వస్తాయి కరెక్ట్గా అన్న నేపథ్యంలో తీసుకున్న దీంట్లో ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 50,000 రూపాయలు దాటితే క్యాష్ ఎంతో కొంత, ఇంకా ఎంత వేయలేదు, గవర్నమెంట్ విల్ టేక్ ది డెసిషన్, ఎంతో కొంత ట్యాక్స్ వేయాలి అని. సో ఇంతకుముందు కూడా 50,000 దాటితే మనం పాన్ నెంబర్ ఇవ్వాల్సి వచ్చేది. కానీ వెరీ హై ట్రాన్సాక్షన్స్ కోట్లలో ఉంటే తప్ప జనరల్గా ట్యాక్స్ డిపార్ట్మెంట్ దాని గురించి పట్టించుకోదు కాదు. సో ఇప్పుడు 50,000 తర్వాత ట్యాక్స్ పడుతుంది అన్న కండిషన్ ఉంది కాబట్టి మోస్ట్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వైపు మామూలు జనాలు మళ్ళడానికి కొంత ఇది దోహదపడుతుంది. ఏదో మనం కొత్తగా పన్నేసాము అన్న వైపుకి అయితే మనం చూడకూడదు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మీద ఏ విధమైన ఛార్జెస్ ఉండకూడదు అని. రెండోది ఏంటంటే గవర్నమెంట్కి మనం ఏమైనా ఫీజులు కడుతున్నాం, లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన దీంట్లో మొత్తం రుసుము రద్దు చేయాలి, లేదంటే అది తక్కువ వేయాలి. ఇది కాకుండా చాలా ముఖ్యంగా ఏంటంటే ఈరోజు నేను కొత్తగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్న తర్వాత నేను ఖర్చు పెట్టే దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఇప్పుడు ఇంత ఖర్చు పెడుతున్నావు కాబట్టి పూర్వాశ్రమంలో కూడా నువ్వు ఇంతే ఖర్చు పెట్టావు అని ట్యాక్స్ డిపార్ట్మెంట్ నా మీదకి ఇంత ట్యాక్స్ నువ్వు అప్పుడు కూడా ఇంతే ఖర్చు పెట్టుంటావు అని చెప్పి నా మీద ఈ ట్యాక్స్ వేసే సౌలభ్యం లేకుండా రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ అనేది ఉండకూడదు అని ఖచ్చితంగా చెప్పింది. బహుశా ఈ దీంట్లో అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఇది. ఎందుకంటే మనం ఒక కొత్త మెథడ్ని తీసుకురావాలి అనుకున్నప్పుడు దాన్ని డిసప్పాయింట్ చేసే విధంగా ఉండకూడదు. సో వాళ్ళు పారిపోయే విధంగా ఉండకూడదు. సో ఇప్పుడు నువ్వు వాళ్ళు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినావు కాబట్టి ఇంతకుముందు కూడా ఇంతే ఖర్చు పెట్టుంటావు అన్న హైపోథసిస్ బేస్ చేసుకొని మళ్ళీ వీళ్ళ మీద ట్యాక్స్ చేస్తే ఆ రోజు వాళ్ళు ఖర్చు పెట్టి మానేస్తారు అసలు.
సో ఇది మేజర్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్. మనకి ఇంటర్నెట్ ఇంకా అంత గొప్పగా లేదు, స్పీడ్లు తక్కువ ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ ల్యాప్సెస్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. సో ఈ ట్రాన్సాక్షన్స్ లాసెస్ ఏమైనా జరిగితే దానికి ఇన్సూరెన్స్ ఇస్తామని. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఆస్తులు, వెహికల్స్ ఇట్లాంటి భారీ కొనుగోలులో ఎంతవరకు క్యాష్ కట్టాలి. సపోజ్ ఒక 10 లక్షల రూపాయల వెహికల్, 15 లక్షల రూపాయల వెహికల్ మీరు కొంటున్నారు. ఎంటైర్ క్వాంటమ్ని క్యాష్లో కట్టడానికి లేదు. కొంత ప్రతిదానికి ఇంతకంటే క్యాష్ నువ్వు కట్టడానికి లేదు. ఒకవేళ మీ దగ్గర క్యాష్ ఉండొచ్చేమో కూడా, క్యాష్ ఉంటే కూడా ఇంతకంటే క్యాష్ కట్టడానికి లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఒకటి బ్లాక్ మనీ జనరేషన్ తగ్గుతుంది, రెండోది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతాయి, మూడోది మానిటరింగ్ అనేది ఉంటుంది. సో నువ్వు ఎంత క్యాష్ వస్తుంది, ఎంత క్యాష్ కడుతున్నావు, నీ దగ్గర ఆ క్యాష్ ఎట్లా వచ్చింది, నువ్వు ఇంతకంటే క్యాష్ కట్టలేనప్పుడు ఖచ్చితంగా ఆన్లైన్ చేయాలి. సో ఖచ్చితంగా ఈ ఇచ్చిన ఇప్పుడు మీరు లాస్ట్లో చెప్పినట్టు ఈ మిషన్స్ కావచ్చు, స్మార్ట్ ఫోన్లు కావచ్చు, ఇవన్నీ బేసిక్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెంపొందించడానికి తీసుకొచ్చారు. ఓవరాల్గా మనం చూస్తే కాంప్రహెన్సివ్గా ఉంది అని చెప్పాలి. రఘునాథ్ బాబు గారు, నగదు చెల్లింపుల కంటే డిజిటల్ చెల్లింపులే లాభదాయకంగా ఉండడానికి ప్రభుత్వాలు కీలకంగా ఎలాంటి అంశాలపై దృష్టి పెట్టాలి? ఇందుకు ప్రభుత్వాలు విధానపరంగా ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి? నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించటానికి నియమించినటువంటి కమిటీలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని అధ్యక్షతన ఇది నియమించటమే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, తెలుగువారందరికి కూడా ఇదొక గర్వకారణం. అంతేకాకుండా చాలా షార్ట్ టైంలో మధ్యంతర నివేదిక ఇవ్వటం, దాన్ని ప్లానింగ్ కమిషన్ ఈ అరవింద్ పనగాడియా గారు దాన్ని చాలా అప్రిషియేట్ చేయటం కూడా మనకి హర్షణీయం. ఇకపోతే ఎందుకు ఈ నగదు రహిత ఇది వచ్చిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ట్యాక్సులు కట్టకుండా కొంతమంది, ట్యాక్సులు కడుతూ కొంతమంది వ్యాపారం చేసేటప్పుడు, వస్తు మార్పిళ్ళు చేసుకునేటప్పుడు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండటం లేదు. ట్యాక్స్ కట్టినాడు చాలా బెనిఫిట్ అవుతుంటాడు, కట్టేవాడు ఉండదు. కాబట్టి అటువంటివన్నీ అరికట్టబడాలి. అవినీతి అరికట్టబడాలి అంటే తక్కువ క్యాష్తో జరగాలి. తక్కువ క్యాష్తో జరగాలి అని అన్నప్పుడు మన దేశంలో ఒక ప్రాక్టీస్ ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతి తక్కువ లో మార్జిన్స్తో, రిటైల్ మార్జిన్స్తో ఈ దేశంలో ట్రాన్సాక్షన్స్ చేస్తారు. దానిలో వచ్చే మార్జిన్స్ ఎంత ఉంటాయి? చాలా తక్కువ. మార్జిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు వాడికి అది కార్డుతో గీకినా 1% వాడికి పోయినా ఈడే పెద్ద బాధపడేది లేదు. అసలే మార్జిన్స్ తక్కువగా ఇక్కడ రిటైలర్స్ సర్వీస్ చేస్తున్నప్పుడు ఈ కార్డుతో చేసిన ట్రాన్సాక్షన్కి ట్యాక్సులు సర్వీస్ ఛార్జెస్ పడుతుంటే అది అదనపు భారం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అవి ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఇది ఇవ్వడం జరిగింది. దానికి ఆల్రెడీ రూపే కార్డుతో అది 0.01 ఎంతో పర్సంటేజ్ అనుకుంటాను, అంటే నామినల్ రూపే కార్డు ఆల్రెడీ వచ్చింది. అది ఇంకా విరివిగా రావాలి. తర్వాత మరీ ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కేవలం వేలుముద్రతో ఇది వేరే చోట్ల లేదు, ఫస్ట్ టైం ఇన్ ఇండియా. అంటే ఇది మన ఇన్వెన్షన్ అనుకోవచ్చు. ఈ వేలిముద్రలతోనే ఈ ట్రాన్సాక్షన్స్ చేయగలగటం బ్యాంకింగ్ దీనిలో ఇది చాలా, అంటే ప్రపంచం కన్నా మనమే ముందు ఉన్నాం. ఇది కూడా చాలా అంటే నెసెసిటీ ఈ రకరకాల ఇన్వెన్షన్స్ నేర్పిస్తుంది అనే దానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు. ఏదేమైనప్పటికీ ట్రాన్స్పరెంట్గా జరగటం, కరప్షన్ తగ్గటం దేశానికి అత్యంత అవసరం. పాలసారథి గారు, డిజిటల్ లావాదేవీలను ఇతోధికంగా ప్రోత్సహించడానికి డిజిటల్ లావాదేవీలకు గాను కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన స్వయం ప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తుంది. మరి ఈ సంస్థ ద్వారా హితమిద్దంగా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? చాలా ప్రయోజనాలే వస్తాయండి. స్వయం ప్రతిపత్తి గల సంస్థని మనం స్థాపించడమా లేదా ఆర్బీఐ పరిధిలో ఇది రావాలా అన్న దాని మీద కొంచెం చర్చ జరుగుతోంది. అది కొంతవరకు ఆర్బీఐ వాళ్ళు చెప్పేది కూడా వాళ్ళ పరిధిలో రావాలన్నది కూడా సమంజసం. ఎందుకంటే ఇది లావాదేవీలకి సంబంధించింది కాబట్టి దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఏమైతేనేమనండి ఒక సంస్థ, ప్రత్యేకమైన సంస్థ అయితే ఏర్పాటు చేస్తారు. చేసినప్పుడు దానిలో ప్రధానంగా 3-4 అంశాలు మనం చూసుకోవాలండి. ఒకటి టెక్నాలజీ, మనకి సెక్యూరిటీ కావాలి, అందులో కంప్లీట్ సెక్యూరిటీ కావాలి. రెండోది కాన్ఫిడెన్షియాలిటీ. ఇప్పుడు నేను మీకు పేమెంట్ చేస్తుంటే వారికి తెలియకూడదు ఆ సిస్టంలో. ఆ పేమెంట్ మెకానిజం హ్యాండిల్ చేసే సంస్థలో వాళ్ళ ఎంప్లాయీస్కి కూడా తెలిసే అవకాశం ఉండకూడదు. మూడోది మనకి టైమ్లీ పేమెంట్స్ డిలే కాకుండా లేదా ఇంకెక్కడికో వేయకుండా ఇవన్నీ వీటి అన్నిటిని కూడా మనము సూపర్వైజ్ చేసుకోవాలి, పర్యవేక్షించాలంటే
ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఉండాల్సి ఉంటుంది. కానీ అది ఆర్బీఐకి అనుసంధానంతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని మీద వాళ్ళు చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడే ఆ సంస్థని మనం క్రియేట్ చేస్తే పోను మనకి లావాదేవీలు వాల్యూమ్ పెరిగే అవకాశం ఉన్నప్పుడు అందులో ఉన్న ఇబ్బందులు కూడా మనకి తెలుస్తాయి. అందులో దీన్ని ప్రత్యేకంగా ఒక సంస్థని కనుక ఏర్పాటు చేస్తే వీటికి సంబంధించిన సమస్యలన్నీ కూడా వాళ్ళ ద్వారా మనము హ్యాండిల్ చేసే అవకాశం ఉంటుంది. శాస్త్రి గారు, డిజిటల్ భారత్ అనేటువంటి అంశం సాకారం కావడానికి వివిధ ప్రజా సంఘాలు అలాగే స్వచ్ఛంద సంస్థలు ఏ విధంగా ముఖ్యమైన భూమికను పోషించాలి? వీళ్ళందరూ ముందు చూపుతో చేస్తున్నారండి. గవర్నమెంట్ చాలా చక్కగా ఈ మధ్యనే సెంట్రల్ గవర్నమెంట్లో విశాఖ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. దాంట్లో ఆల్మోస్ట్ ఇప్పటికే 1,70,00,000 మందిని మెంబర్స్గా తయారు చేశారు. ఆ సంఖ్య ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. ఆ పెరిగిన కొద్దీ వీళ్ళందరూ భాగస్వాములు అయితే ఇది ఈజీ అవుతుంది. కాకపోతే ఇక్కడ చిన్న అనాలిసిస్ అండి. మనకి స్వాతంత్రం వచ్చే నాటికి ఒక 20 యూనివర్సిటీలు ఉంటాయి, ఒక 500, 700 కాలేజీలు ఉంటాయి మనకి. కానీ ఇవాళ మన దగ్గరికి వచ్చేప్పటికి కనీసం ఒక 40,000 కాలేజీలు ఉన్నాయి సార్, 1000 దాకా యూనివర్సిటీలు ఉన్నాయి. అంటే ఏంటి, మనకి లిటరసీ లెవెల్స్ పెరిగి మన స్టూడెంట్స్ భాగస్వామ్యం ప్రజాజీవనంలో పెరిగేసరికి ఈ డిజిటలైజేషన్ డెఫినెట్గా మార్పు వస్తుంది. ఇది జరగడానికి అవకాశం ఎంతైనా ఉంది. దానికి చేయాల్సిన రకరకాల స్టెప్స్ అన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు మనం ఇందాక రైతుల గురించి మాట్లాడుకున్నాం. ఈ రైతుల గురించి కూడా వాళ్ళు మోస్ట్లీ ఇల్లటరసీ ఎక్కువ ఉంది, లిటరసీ తక్కువ ఉంది. దానికి ఎన్నో విధాలుగా హెల్ప్ చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీలు పెట్టడం, ఎవరికైతే ఎఫ్సిఐ వాళ్ళకి మనం మన ప్రోడక్ట్స్ అన్ని అమ్ముతామో వాళ్ళు రైతులకి హెల్ప్ చేయటం, ఫర్టిలైజర్ కంపెనీస్ ఆల్రెడీ ఇవన్నీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాయి సార్. వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఫర్టిలైజర్ కంపెనీస్కి, సీడ్స్ కంపెనీస్కి, ఎఫ్సిఐ వాళ్ళకి, ట్రాన్స్పోర్ట్ కంపెనీస్, ఇవన్నీ మన నేషనల్ మూవ్మెంట్లో ఒక భాగం. ట్రాన్స్పోర్ట్ లారీస్ అసోసియేషన్, ట్రైన్స్ అను, వీళ్ళందరికీ రైతులకి, వీళ్ళకి స్టూడెంట్స్కి, వీళ్ళందరికీ కన్సెషన్స్ ఇస్తారు. ఆ కన్సెషన్స్ అన్ని గవర్నమెంట్ కానీ ఇంకా పెంచగలిగి వాటికి ఇచ్చేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి ఒక రైల్వేలో ఒక పాస్ ఇస్తారు, ఆ పాస్కి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు అంతే కదా. ఒక సీజన్ టికెట్ అనో లేకపోతే ఒక డబ్బులనో తీసుకుంటారు. ఆ తీసుకున్నప్పుడు అట్లా తీసుకోకుండా దాన్ని డిజిటలైజేషన్ ఎట్లా చేయాలన్నది మన మేధావి వర్గం, మన గవర్నమెంట్ అందరూ ఆలోచిస్తే అక్కడ కూడా గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ అవుతుంది. వాళ్ళు ఊళ్ళకి వెళ్ళడానికి ఏవో కన్సెషన్స్ ఇస్తారు నేటివ్ ప్లేస్లకి, స్టూడెంట్స్కి, అక్కడ కూడా ఏదైనా చేయొచ్చు. అట్లనే ఈ ఫార్మర్స్కి వాళ్ళ ప్రోడక్ట్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర నుంచి రేక్స్ అంటారు. రేక్స్ అనేటువంటివి ఫర్టిలైజర్ అనో, సీడ్స్ అనో, లేకపోతే మన ప్రోడక్ట్స్ అనో, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అనో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వెళ్తూ ఉంటాయి. వాటికి మన దగ్గర కూడా వీళ్ళు రైతుల దగ్గర నుంచి మనీ తీసుకుంటారు ఇప్పుడు దాకా, రైల్వేస్ వాళ్ళంతా. అక్కడ కూడా మార్పు చేయగలిగితే ఈ డిజిటలైజేషన్ డెఫినెట్ గా ఈ దేశంలో సక్సెస్ఫుల్ అవుతుంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ మాఫీ చేయడాన్ని చర్చలో పాల్గొన్న నిపుణులు స్వాగతిస్తున్నారు. డిజిటల్ లావాదేవీలపై చంద్రబాబు నాయకత్వంలోని ముఖ్యమంత్రుల కమిటీ చేసిన సూచనలపై హర్షం వ్యక్తం అవుతోంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.